హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరివిల్లు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో నేను మీకు నా శారీ మీద నేను వేసిన పెయింటింగ్ చూపించబోతున్నానండి. ముందుగా మనం ఒక డిజైన్ ఏదైనా సరే మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ప్రింటింగ్ తీయించుకోవాలండి. తీయించుకొని కింద కార్బన్ పేపర్ పెట్టేసి పైన మనం చిన్నప్పుడు ఎలా అయితే కార్బన్ పేపర్ మీద రుద్దితే ఎలా కింద పడుతుందో అలా శారీ మీద కార్బన్ పేపర్, దాని మీద మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ పేపర్ పెట్టి అలా పెన్సిల్తో గీసేస్తే ప్రింట్ పడిపోతుంది. తర్వాత ఇదిగోండి మనం తీసుకున్న శారీని బట్టి కలర్స్ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి. అండ్ నేనైతే ఒక అవుట్లైనర్, గోల్డ్ అవుట్లైనర్ కూడా తీసుకున్నాను. ఇంకా ఆ డిజైన్ని బట్టి, ఆ డిజైన్ ఉంది కదా ముందు ఇలా అడుగున నేను తీసుకున్నది పైగా రెడ్ కలర్ శారీ కాబట్టి డార్క్ ఉంది, మనం వేసే కలర్ దాంట్లోకి కలిసిపోతుందేమో అని చెప్పేసి ముందు బేస్ అయితే ఇట్లా వైట్ వేస్తున్నాను. అప్పుడెప్పుడు ఒక 15 years బ్యాక్ వేశానండి, సరదాగా వేశానమాట. ఇదేం నేను నేర్చుకోలేదు, అసలు ఎక్కడ స్పెషల్ క్లాసెస్ అని కానీ ఏం నేర్చుకోలేదు. ఇప్పుడన్నా కొంచెం యూట్యూబుల్లో అది కనిపిస్తుంది, అప్పుడు యూట్యూబుల్లో కూడా లేదు. నాకు తెలిసిన ఒక అక్క పెయింటింగ్ చేస్తుంటే జస్ట్ సరదాగా వెళ్ళి ఎందుకో వాళ్ళ ఇంట్లో వేస్తుంటే చూశాను, అంతేనండి. బాగుంది, మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి అప్పుడు వేశాను. వేస్తుంటే వచ్చేసింది. ఎలాగో కొంచెం డ్రాయింగ్ ప్రాక్టీస్, కొంచెం అలా హ్యాండ్ మూమెంట్ మనకి మెహందీలు అవి పెట్టడము ఉంది కాబట్టి ఈజీగా వేసేసాను. అలా అప్పుడు నాకు, చెల్లికి, ఇంకా అటు ఇటు కూడా బయట వాళ్ళకి కూడా వేసి ఇచ్చానమాట. మరి 15 years తర్వాత మళ్ళీ నాకు వస్తుందా రాదా, సరే ఒకసారి ట్రై చేద్దాం మన శారీనే అని చెప్పేసి ఏదో ఒక పాత శారీ కూడా తీసుకోకుండా మంచి ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీ తీసుకొని మరీ వేశానండి. ఫైనల్లీ లుక్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా అదిరిపోయింది. అనుకున్న దానికంటే కూడా బాగానే వేశాను అనిపించింది. ఫస్ట్ బంచ్ వేసేటప్పుడు కొంచెం కొత్తగా అనిపించిందండి. తర్వాత 1-2 వేసే కొద్దీ ఇంకా ప్రాక్టీస్ అవుతుంటే మనకి హ్యాండ్ మూమెంట్ బాగా ఈజీగా అయిపోతుంది అనమాట. ఎంతైనా ప్రొఫెషనల్ టైప్లో మనదైతే ఉండదండి, నేను ఎక్కడా నేర్చుకోలేదు, ఆల్రెడీ చెప్పాను కదా. వీటి మీద కలర్ కాంబినేషన్స్ అయితే ఇట్లా తీసుకున్నానండి. మంచి డార్క్ పింక్ తీసుకున్నాను, తర్వాత స్కై బ్లూ తీసుకున్నాను, ఎల్లో, గ్రీన్ ఇలా తీసుకున్నాను అనమాట. మీరు కూడా ఏదైనా ట్రై చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది, సరదాగా ఉంటుంది. ముందు ఒక ఏదైనా పాత శారీనో చున్నీ మీదో అలా ట్రై చేయండి, తర్వాత ఒక మంచి శారీ కొనుక్కొని దాని మీద ట్రై చేసుకోవచ్చు అనమాట. మన ఛానల్లో వీడియోస్ రావట్లేదేంటి అని చాలామంది అడుగుతున్నారండి. ఎప్పుడో 3 నెలలకి 6 నెలలకు ఒకసారి అలా తలుక్కుమని వస్తున్నాయి అన్నమాట వీడియోస్. నిజానికి చెప్పాలంటే మన ఛానల్ హోల్డ్లో పడ్డదండి, అంటే రీయూజ్డ్ కంటెంట్ అని పడ్డదనమాట. అంటే కొన్ని రూల్స్ మార్చారు యూట్యూబ్లో. అది ఆ రీయూజ్డ్ కంటెంట్ ఏంటా అని నేను నా ఛానల్ని చెక్ చేసుకుంటే, అంటే నేను కొన్ని జ్యువెలరీవి అండ్ శారీస్వి అలా పెట్టాను కదా, అవన్నీ వేరే వాళ్ళవి పెట్టానన్నమాట. సో అలా పెట్టకూడదు అని తర్వాత అర్థమయ్యి నేను అవన్నీ తీసేసి మళ్ళీ నా ఛానల్ని కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ రీఅప్లై చేసుకుంటే ఇప్పుడు నా ఛానల్ నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇంకా ట్రై చేద్దాం. రెగ్యులర్ మరీ ఎవ్రీడే కాకపోయినా వీక్లీ వన్స్ ట్వైస్ కొంచెం స్పెషల్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. పెయింటింగ్ చూసారా ఎంత బాగా వస్తుందో, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. స్టార్ట్ చేసేటప్పుడు అసలు నాకు కుదురుతుందా, ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వేశాను కదా అని అనుకున్నాను. నా ఫ్రెండ్ అయితే నన్ను కొంచెం మోటివేట్ చేసిందండి, ట్రై చేయవే వస్తుంది అని చెప్పేసి. వేసావు కదా ఒకప్పుడు, ఒక పాత శారీ మీద కానీ చున్నీ మీద కానీ వేసి చూడు అంది. బట్ నేనైతే డైరెక్ట్ స్పేస్ సిల్క్ శారీ మీదే వేసేసాను అనమాట, ఏదైతే అదైందని చెప్పేసి. అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందండి. శారీకి అయితే ఆ పెయింటింగ్ అనేది చాలా బాగా వచ్చింది, చాలా లుక్ అయితే అదిరిపోయిందండి. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది, నాకు నేనే గ్రేట్గా అనిపించేశాను. భలే వేస్తున్నా, నేను నేర్చుకోకపోయినా అనిపించింది అనమాట. ఇది సెల్ఫ్ లవ్ అండి, మన మీద మనకి ఒక కాన్ఫిడెంట్, అలాగే మన మీద ఒక ప్రేమ అనమాట. మనం వేసే పనిని మనమే మెచ్చుకుంటున్నాము. నిజమేనండి, ఈ రోజుల్లో ఎవరో మెచ్చుకునే బదులు మన పనిని మనమే మెచ్చుకుంటూ మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలన్నమాట. సొసైటీ అలా ఉంది చూడండి, ఎలా ఉంది. ముందైతే ఇలా పెయింట్ అయితే చేసేసానమాట. పెయింట్ చేసిన తర్వాత ఈ కోన్ ఉంది కదా, గ్లిటర్ కోను ప్లెయినే తీసుకున్నానండి, చెమ్కీది తీసుకోలేదు. దీంతో ఇట్లా అవుట్లైనర్ వేసుకున్నాను అనమాట. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఫైనల్లీ అసలు ఎంత బాగా వచ్చిందో, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి.
చాలా హ్యాపీగా ఉంది. నాకు అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. పదే పదే చెప్తున్నాను చాలా బాగా వచ్చింది అని. మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు వీడియోలో, చూడండి ఎంత బాగుందో కదా. ఆ ఫ్రేమ్కి చూస్తుంటే అబ్బా అసలు కట్టుకోకముందు ఇలా చూస్తుంటేనే పరవశించిపోతున్నాను అనమాట, అంత నచ్చేసిందండి. ఇది హ్యాండ్కి, బ్లౌజ్ హ్యాండ్కి అనమాట ఇది ఇట్లా. తర్వాత బ్యాక్కి కూడా ఇదిగోండి, ముందు వైట్ బేస్ వేసేసాను, తర్వాత ఇలా కలర్స్ వేసేసాను, తర్వాత గ్లిటర్తో వేసేసాను. ఫైనల్లీ బ్లౌజ్కి బ్యాక్ అయితే ఇలా వేసాను, ఒక బంచ్ పైకి ఒక బంచ్ సైడ్కి వేసాను అనమాట. ఓవరాల్గా శారీ అయితే ఇలా వేసాను, బంచెస్ వేసుకున్నాను. ఇది పళ్ళు అండి, కింద బార్డర్ లాగా వస్తుంది అనమాట. చూడండి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేస్తారు కదా, తప్పకుండా చేయండి. ఇది కట్టుకున్నప్పుడు చూడాలండి నా హ్యాపీనెస్. నాకైతే సూపర్గా నచ్చేసిందండి. ఈ వీడియో తీసేటప్పుడు కొంచెం షేడ్ చేంజ్ అవుతుందండి, గమనిస్తున్నారు కదా. ఇదిగోండి కెమెరాలో దూరంగా వెళ్ళినప్పుడు ఒకలాగా వస్తుంది కలరు, దాని ఒరిజినల్ కలర్ వచ్చేసరికి మంచి రెడ్ అనమాట. బీట్రూట్ రెడ్ అంటారు కదా అట్లా. ఇదిగోండి ఈ రెడ్ అండి, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇట్లా బీట్రూట్ రెడ్ అనమాట. దీని మీద ఈ ఫ్లవర్స్ కూడా, ఆ పింక్ కూడా బాగా డార్క్గానే కనిపిస్తుంది, వీడియోలో కొంచెం లైట్గా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్స్ కూడా బాగా సెట్ అయ్యాయి అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేస్తారు కదా. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ దిల్లు వంటింట్లో హరివిల్లు.